తమిళనాడు క్రికెట్ అసోసియేషన్తో జరుగుతున్న బుచ్చిబాబు క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఇటీవల ముగిసిన మ్యాచ్లో టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ముంబై తరపున ఆడాడు. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన అయ్యర్ బ్యాట్తో సత్తా చూపడంలో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో 2 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 22 పరుగులను మాత్రమే నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో అయ్యర్ షార్ట్ పిచ్ డెలివరీకి అవుట్ అవ్వడం గమనార్హం. పేసర్ అచ్యుత్ సివి లెగ్ స్టంప్ మీద షార్ట్ బాల్ వేశాడు. అయ్యర్ పుల్ షాట్ కోసం వెళ్లి క్యాచ్ ఇచ్చాడు. అయ్యర్కు షార్ట్ పిచ్ బంతులను ఆడడం చేతకాదు అనే విమర్శ ఎప్పటి నుండో ఉంది. ఇన్నేళ్లు అయినా అయ్యర్ ఆ లోపాన్ని సరిచేసుకోలేకపోయాడు. అయ్యర్ని వెంటాడుతున్న ఈ లోపాన్ని అతడు అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మ్యాచ్లో ముంబైపై తమిళనాడు 286 పరుగులతో విజయం సాధించి సెమీఫైనల్కు అర్హత సాధించింది. శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ మరియు సర్ఫరాజ్ ఖాన్ వంటి ఆటగాళ్లు ముంబై తరపున బరిలోకి దిగి ఈ టోర్నీలో ఏమాత్రం ప్రభావం చూపలేదు. బుచ్చిబాబు క్రికెట్ టోర్నమెంట్లో అయ్యర్ సరిగ్గా ఆడడంలో విఫలమైనప్పటికీ అతను బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్లో అవకాశం దక్కించుకోవాలి అంటే ఒక మార్గం ఉంది. సెప్టెంబర్ 5 నుండి ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీ 17వ ఎడిషన్లో అతడు మంచి ప్రదర్శన చేయాలి. అప్పుడు అతడు మళ్లీ టీమిండియాలోకి ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఫెయిల్ అయితే ఇప్పట్లో అయ్యర్ టీమిండియాలోకి రావడం కష్టం. ఒకవేళ గంభీర్ కారణంగా వచ్చినా జట్టులో నిలదొక్కుకోవడం అసాధ్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.